श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्त्रनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदम् వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటి అంటే, ఈ మిథున రాశికి గురువు, కేతువు, రవి, కుజుడు 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. అయితే డిసెంబర్ నెల 5వ తారీఖుకి గురువు 1వ స్థానానికి వస్తున్నాడు. ఈ 1వ స్థానానికి గురువు రావటం, కుజుడు 6ంట ఉన్నాడు, బాగానే ఉన్నాడు. గురువు వల్ల మాత్రం చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చదువుకునే పిల్లలకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాక్కు చాలా విశేషమైంది. మాట ఎట్లా ఉంటుందంటే, పని చేయని వాడిని కూడా పని చేయించవచ్చు, పని చేసేవాడిని ఎగ్గొట్టే పరిస్థితి కూడా వస్తుంది. పని చేసే చోట నీ దగ్గర కూలి పని చేస్తున్నాడు అనుకో, వాడిని ఇష్టం వచ్చినట్టు తినడం మొదలు పెడితే చేస్తున్నట్టు నాటకం ఆడతాడు మాత్రం కానీ పని చేయడు. వాడు కష్టపడి పని చేయాలంటే వాడిని మంచిగా చేయించుకోవచ్చు. ఎట్లా ఉంటుందంటే, మరి మీ నాన్న ఇంటికి వచ్చాడు అనుకో, ఎవరైనా కావాల్సి వచ్చి, వాడు నాన్న కోసం వచ్చాడు, పిల్లాడు కనపడ్డాడు, ఎలా మీ నాన్న ఉన్నాడు అంటే బాగా చెబుతాడు, బలాలు చూస్తున్నాడు, లేకపోతే బయటికి వెళ్ళాడు. అదే నీ అమ్మ మొగుడున్నాడని తాచి కొడతాడు. నాన్న దానికి అమ్మమ్మ కూడా ఉన్నదానికి అర్థం ఒకటే, నీ మాట వికృతంగా ఉంది. మాటల చేత దేవతలు మన్ననలంది వరములిచ్చిరి. నీవు దేవుడిని ప్రార్థించి, నువ్వు తప్పితే దిక్కులేదని ప్రార్థిస్తే దేవుడు వరం ఇచ్చాట. మాటల చేత మానినులు మన్ననలంది మనములిచ్చిరి. మాటలు చెప్పి, నీ అంత అందగతే లేదు, నువ్వు తప్పితే నేను వదలను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు ఉండాల్సిందే, నీ అంత మనిషి ఎవరు దొరకరు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఎంబడబడి మాటలు చెబుతుంటే అది మనసు చెప్తుంది. మాటల చేత మానినులు మన్ననలంది మనములిచ్చిరి. అట్టి మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగము. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. మంచిగా మాట్లాడితే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఇంత ప్రతివాడికి ఎట్లా ఉంటుందంటే, నువ్వు అని ఇట్లా చూపించడం మొదలు పెడితే నిన్ను 3 వేలు చూపిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. మంచిగా ఎటువంటి దుర్మార్గుడినైనా సరే మంచిగా మార్చుకునే అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు, రవి, కుజుడు బాగున్నారు, కేతువు బాగున్నాడు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. నేను చెప్పా కదా అని నీకు బాగుందయా, బాగా మార్కులు వస్తాయి, బాగా ర్యాంక్ వస్తుంది, నువ్వు బాగా చదువుతావు, నీకు బాగా ఉద్యోగం వస్తుందని చెప్పంటే పుస్తకాలు మూల వారేసి కూర్చున్నావు అనుకో, మొత్తం పోతుంది. అట్లాగే అవసరమైన టైంలో జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మంచిగా బతకటం నేర్చుకోవాలి. అట్లా ఉంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం, జీవితంలో ఎప్పుడూ ఎదురు లేకుండా బతకగలిగినటువంటి స్టేజ్ వస్తుంది. కాబట్టి
అట్లా బతకాలి అనుకుంటే ఈ రాశి వాళ్ళు మీరు ఏ వృత్తిలోనైనా సరే అందరితో మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు చాలామంది ఎక్కువ మంది వైశ్యాసే ఉంటారు. వాడిని తెలుసుంటే కూడా ఏం మాట్లాడు, మంచిగా మాట్లాడతాడు. వాడు సిటీ వాడే నోరు ఊసిపోతాడు, కానీ వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. అట్లాగే మరి వాక్సిద్ధి, నోరు మంచిదైతే వాడన్నట్ట ఎవరి ఈ ఊరు మంచిదేనా అన్నట్ట, వాడన్నట్ట నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదేనాయా అన్నట్ట. అట్లాగే నోరు సరిగ్గా ఉంటే భారతదేశంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా బతకటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గురువు ఈ రాశి వాళ్ళు చాలా బాగున్నారు. తర్వాత రెండోది కుజుడు. కుజుడు వల్ల వచ్చేది భూమి, బాగా పంటలు పండుతాయి. సరిగా చెప్పాలి అంటే ఇవాళ మనకున్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాభావం, విపరీతమైన వర్షాలు కురిసి పంట చేతికొచ్చి కోతకొచ్చి వరి కంకులు వేసి కంకులు బాగా బలం వచ్చి తలకాయ బరువై గర్భిణీ స్త్రీ పొట్ట మొయ్యలేకుండా ఎట్లా ఉంటుందో వరి చేలు అట్లా ఉంటాయి. అట్లాంటి టైంలో వర్షం వల్ల మరి చెట్లన్నీ కూడా వరి చేలన్నీ కూడా పక్కగా పడిపోయినాయి. బతకడానికి తినడానికి బియ్యం కావాలి. రైతు సంపాదిస్తే రైతు పెడితే మనం తింటాం. అటువంటి పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. మరి రైతు అంటే ఎట్లాంటి వాడో ఒక చిన్న విషయం చెబుతా. ప్రతివాడికి కూడా అమ్మ అన్నం పెడుతుంది. మీ అమ్మ అన్నం పెట్టదురా అంటే ఎవడు ఒప్పుకోడు. మా అమ్మ నాకు అన్నం పెడుతుంది. అన్నం కాదు, ప్రత్యేకమైన ఇష్టమైనవన్నీ చేసి మా అమ్మగా పెట్టి ఎవరో పెట్టరు. పెళ్ళాన్ని కూడా ఇది అంటాడు, నువ్వేం పెడతావు మా అమ్మ పెట్టినట్టు అంటాడు. అమ్మ మొట్టమొదటి గురువు, మొట్టమొదటి దైవం. మరి పొట్ట చూసేది తల్లి, మూట చూసేది భార్య. అటువంటి తల్లి అన్నం పెట్టాలంటే ఇంట్లో అన్నీ కావాలి. పప్పు, ఉప్పు, బియ్యం, కూరలు అన్నీ కావాలిగా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుండి పంట పండితేనే వస్తాయి. నీకు ఒడ్లు కావాలి, కందులు కావాలి, మినుగులు కావాలి, శనగలు కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే అన్నీ భూమి నుంచే వస్తాయి. ఒక్క సంవత్సరం గ్రాసం ఇంట్లో పెట్టుకుంటే 6 నెలలు ఎప్పుడు పుచ్చిపోతాయి. కానీ ఎప్పటికప్పుడు భూదేవత మనకు జన్మనిచ్చిన తల్లి కంటే భూదేవత మొట్టమొదటి తల్లి. ఈ కుజుడు భూమికి సంబంధించిన వాడు. మరి భూమి నుంచి మళ్ళీ పంట పండుతుంది. ఎందుకంటే ఈ వర్షానికి కుళ్ళిపోయింది, అదంతా ఎరువైపోయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి వ్యవసాయదారులు మొక్కలు వేస్తే ఖచ్చితంగా పండుతుంది. వ్యవసాయదారులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడుగా చూడండి, మొక్కంతా కుళ్ళిపోయి నేలంతా బాగా ఇదైపోయి ఎండిపోయిన తర్వాత మళ్ళీ మొక్క వేస్తే బ్రహ్మాండమైన పంట పడుతుంది. ఒకప్పుడు కృష్ణానది పొంగి వరదలు వచ్చేవి, పంటలు పోయేవి. 2 సంవత్సరాలు పండగపోతే 3వ సంవత్సరంలో అదంతా భూమిలో పడ్డ చెట్లు, చేమలు, గడ్డి, గాదం కుళ్ళిపోయి బలం వచ్చి 3వ సంవత్సరంలో 5 సంవత్సరాల పంట పండేది. రైతు అన్నవాడైతే ఇది ఖచ్చితంగా కనుక్కుంటాడు, ఇది నిజం. కాబట్టి ఈ భూదేవత మీకు ఫలించే లక్షణాలతో బాగా ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉంటే బాగా పండించుకోవడానికి అవకాశం ఉంది. రవి ఆరోగ్యకారకుడు. రవి ఇన్నాళ్ళ నుంచి రకరకాల వ్యాధులు వచ్చినాయి, అంతా బాగుంది. ఇక్కడి నుంచి ఈ రాశివాడు వ్యవసాయదారులకి, మరియు చదువుకునే వాళ్ళకి, మంచిగా మాట్లాడే వాళ్ళకి అన్ని విధాలు బాగుంది. స్వస్తి.